నమస్తే అండి. బెండకాయ ఫ్రై చేస్తున్నా. దానికోసం ఇవిగోండి చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు. ఇలాంటివైతే ఫ్రైకి చాలా టేస్టీ ఉంటాయి. మంచిగా శుభ్రంగా కడిగేసుకున్నాను. తర్వాత ఇట్లా ఒక 4, 5 బెండకాయలను ఒకేసారి పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఎక్కువ కూడా పెడతాను నేను. ఒకేసారి ఎక్కువ బెండకాయలు పెట్టేసి కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. కొంతమంది పెద్ద పెద్ద ముక్కలు కోస్తారు. నేనైతే మీడియంగా కోస్తున్నా. కొంచెం జాగ్రత్తగా చూసి కోసుకోండి. పురుగులు అవి ఉంటాయి కాబట్టి. ఇట్లా మొత్తం కట్ చేసేసుకుంటున్నా. ఇట్లా 4, 5 ఇట్లా ఒకేసారి కానీ పెట్టి కట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి. కొంతమంది బెండకాయలు ముందు రోజే కడిగి ఆరబెట్టేసి జోమ్ వస్తుంది కాబట్టి ఆరబెట్టేసి అట్లా చేస్తారు. నేనైతే అలా ఏం చేయను. అయినా కూడా చాలా పొడి పొడిలాడుతూ ఫ్రై వస్తుంది. ఎట్లాగో అది మీరు కంపల్సరీ మొత్తం వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఇప్పటికిప్పుడే శుభ్రం చేసి చూడండి, ఇప్పుడే కట్ చేస్తున్నా ఎంత జోమ్ వస్తుందో. కానీ ఫ్రై చేసేటప్పటికి చాలా పొడి పొడిగా వస్తుంది. ఇదిగోండి మొత్తం కట్ చేసుకోవడం అయిపోయింది బెండకాయలు. తర్వాత ఈ బెండకాయ ఫ్రై కోసం పోపు వేసుకుంటున్నా. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి పొడి పొడిలాడుతూ రావాలంటే. తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేసుకున్నా, జీలకర్ర ఆవాలు వేసుకున్నా, ఎండుమిరపకాయలు తుంపేసుకుంటున్నా, కొంచెం కరివేపాకు వేసుకున్నా. తర్వాత ఏదైతే బెండకాయలు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకున్నాను. కొంచెం ఆ పోపులో అటు ఇటు కలిపెడుతున్నా, పోపు మొత్తం బెండకాయ ముక్కలకి పట్టడానికి. చూడండి కలుపుతుంటేనే చాలా జోము వస్తుంది కదా. నేను ప్లేట్ పెట్టేశాను. కొంచెం వేగినాక అప్పుడు పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసినాక కొంచెం నీట్గా కలిపెట్టేసుకోండి మళ్ళీ. ఇదేనండి బెస్ట్ టిప్. పెరుగు ఒక టీ స్పూన్, పెద్ద టీ స్పూను పెరుగు వేసుకుంటున్నా. మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. అది పులుసులో అయితే మజ్జిగ వేసుకోవచ్చు, కానీ ఫ్రై కదా పొడి పొడిలాడుతూ రావాలంటే మజ్జిగ వేసామంటే మళ్ళీ కొంచెం వాటర్ కంటెంట్ లాగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం లూజ్ అయిపోద్దండి. అందుకోసమే పెరుగు కానీ వేసుకున్నామంటే మనకి తొందరగా దానిలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి గడ్డలాగా ఉంటుంది. మనకి పొడి పొడిలాడుతూ వెంటనే తెలుస్తుంది తేడా. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. చూడండి అప్పటికే ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుందో. ఇవిగోండి పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి బాగా ఒక 50% బెండకాయలు ఉడికిపోయాక అప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నా. చూడండి మొత్తం జోమ్ ఆల్రెడీ వెళ్ళిపోవడానికి వచ్చింది. వితిన్ 5 minutesలో మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. చాలా అంటే చాలా పొడి పొడిలాడుతూ మొత్తం జోమ్ వెళ్ళిపోతుంది. చాలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది బెండకాయ ఫ్రై. కంపల్సరీ ట్రై చేయండి, మీకైతే అర్థమవుతుంది. ముందు రోజు అంతా కష్టపడి నానబెట్టి అన్నీ ఆరబెట్టి ఇవన్నీ చేయాల్సిన పని లేదు. తర్వాత ప్రతి ఫ్రైలోకి మేము ఈ పొడి వాడతామండి. ఈ పొడి పుట్నాలు, వెల్లుల్లి, తర్వాత కారపొడి, ఈ కొంచెం ఉప్పు, ఈ 4 ఐటమ్సే అండి. ఇంకా ఏం వేయము. నెక్స్ట్ చిన్న వీడియోలో, ఒక షార్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను ఎలా చేస్తాను. ప్రతి ఫ్రైలో మేము ఆ పొడి కంపల్సరీ వాడతాము. అందుకోసమే కొంచెం ఎక్కువే చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం. అవసరమైనప్పుడు అప్పటికప్పుడు చేసుకోకుండా. బెండకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ తయారైపోయింది. తర్వాత రసం కూడా చేశాను. తర్వాత ఇది టమాటా చట్నీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి బెండకాయ ఫ్రై. చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ చేసేటప్పుడు ఒకసారి పెరుగు యాడ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది.